పచ్చళ్ళ సీజన్ మంచి జోరు మీద ఉన్న ఈ టైంలో హైదరాబాద్ ఆవకాయ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇన్నాళ్ళు పల్లెటూళ్ళ నుండి హైదరాబాద్ నగరానికి ఆవకాయ పచ్చళ్ళ జాడీలు పార్సళ్లు వచ్చేవి. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ మహానగరానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వలస వచ్చిన లక్షలాది కుటుంబాలకు సొంత ఊళ్ల నుండే ఆవకాయ పచ్చడి పంపేవారు. కొన్ని దశాబ్దాలుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో సైతం ఆవకాయ పచ్చడి అద్భుతంగా పట్టడమే కాదు, ఇన్నాళ్ళు తమకు పంపిన పచ్చళ్ల జాడీలను ఇప్పుడు అదే మారుమూల గ్రామాలకు హైదరాబాద్ నుండి పంపిస్తున్నారు. అమెరికాలో ఉండే బంధువులు సైతం హైదరాబాద్ ఆవకాయ కావాల్సిందే అని అంటున్నారంటే భాగ్యనగరంలో ఆవకాయ క్రేజ్ ఏ రేంజ్లో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద రసాలు తీసుకున్నానండి. పెద్ద రసాలు కొంచెం పులుపుండి పోటు ఎక్కువ వస్తుందండి. పచ్చడి బాగుంటుంది, ఉప్పు కారం తగిలేసరికి పచ్చడి బాగుంటుంది. మామూలుగా ఎప్పుడు తెల్ల గులాబీ తీసుకుంటాము, ఈసారి పెద్ద రసాలు తీసుకుంటాం, బాగుంటాయండి. ఎంత పడుతుంది కాయ? 50 రూపాయలు, కొట్టడానికి 8 రూపాయలు. అది బయట గతంలో ఎక్కడికి తెచ్చుకునేవాళ్ళం, హైదరాబాద్లో కనబట్టి అంతకుముందు కూడా ఇక్కడేనండి, ఇక్కడ చెట్టు కింద తీసుకునేవాళ్ళం. ప్రతి ఏడాది ఇక్కడికే వచ్చి తెల్ల గులాబీ తీసుకెళ్లేవాళ్ళం. రసాలకే, మాగాయకేమో ఆవకాయకేమో తెల్ల గులాబీ తీసుకెళ్లేదాన్ని, దానికేమో మాగాయకేమో తెల్ల రసాలు తీసుకునేది. పెద్ద రసాలు కానీ చిన్న రసాలు కానీ. అది హైదరాబాద్ నగరంలో మీరు చూస్తున్న వివిధ రకాల నోరూరించే ఈ పచ్చడి మామిడికాయలు కేపీహెచ్బీ రైతు బజార్కు సమీపంలోనే లభిస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఇక్కడకు వచ్చి వేలాది మంది ఆవకాయ ప్రియులు రైతు బజార్తో పాటు పక్కనే ఉన్న ఈ స్టాల్స్లో పచ్చడి ఆవకాయలు కొనుక్కుంటున్నారు. నోరూరించే మాగాయ, అందరూ మెచ్చే ఆవకాయ పచ్చళ్లకు చిన్న రసాలు మొదలు నాటుకాయ వరకు మీకు ఏ రకం మామిడికాయ కావాలన్నా ఇక్కడ ఒకే చోట దొరికేస్తాయి. పచ్చడికాయలు కొన్న వెంటనే ఆ పక్కనే ఇలా ముక్కలు కొట్టేవాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. అలా కొన్ని ఇలా ఇస్తే చాలు, కడిగి తుడిచి ముక్కలు కొట్టి మరీ మనకిచ్చేస్తారు. అంతేకాదండోయ్, ఆవకాయ పచ్చడికి అవసరమైన ఆవపిండి మొదలు ఇలా ఒక్కటేమిటి, ఆవకాయ పచ్చడికి అవసరమైన A to Z ఇక్కడ ఒకే చోట దొరికేస్తాయి. 20-30 ఇయర్స్ నుంచి ఇక్కడే పెట్టుకుంటున్నాం. పైగా ఊళ్ళో వాళ్ళకు కూడా ఇస్తా, అవసరం అయితే వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తున్నారు మా పక్కన. అవును వచ్చేటప్పుడు. ఇప్పుడు అట్లా కాదండి, రివర్స్. ఇక్కడ కాయలు బాగుంటాయి. తెల్ల గులాబీ, చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు పడతారండి. జలాలు రావడానికి కొంచెం టైం ఉంది. పెద్ద రసాలు తీసుకున్నాం. ఇవేనండి, ఇవి 4 బాగుంటాయి. తెల్ల గులాబీ బాగుంటుంది, చిన్న రసాలు, మాగాయ కూడా రసాలు బాగుంటాయండి, జలాలు బాగుంటాయి. ఊట బాగా రావాలి, పులుపు బాగా ఉంటాయి. రీజనబుల్ గా ఉన్నాయండి. ప్రతి ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతాయి. ఈ సంవత్సరం అంత డిఫరెన్స్ ఏం కనిపించలేమా. పెద్ద రసాలు 25 రూపీస్కి ఇచ్చారు, తీసుకున్నాం. బాగానే ఉందండి. ఇక్కడ నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావటం, మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను. వాళ్ళతో పచ్చడి పెడదాం అనుకొని పెద్ద రసాల కాయలు తీసుకున్నామండి. కాయ 25 రూపాయలు చొప్పున 15 కాయలు తీసుకున్నాము. కొట్టించడానికి కాయకి 8 రూపాయల చొప్పున తీసుకున్నారండి. ఇక్కడే వాటర్తో కడుక్కొని తుడిచేసి ఇచ్చేస్తే వాళ్ళే కాయలు కొట్టిచ్చేసి ఇచ్చేస్తారండి. మనం ఆ కాయల్ని ఇంటికి తీసుకొని శుభ్రంగా చెంకి తీసేసి పైన పల్సటి లేయర్ ఉంటుందండి, అది కూడా తీసేసుకొని ఇంకా మనం ఉప్పు, కారము, పసుపు, మెంతులు, ఆవపిండి వేసి నూనె పోసేసి కలుపుకొని పెట్టడం. ఆవకాయ సీజన్ ఏప్రిల్ నుండి జూన్ మొదటి వారం వరకు కనీసం 50 రోజులకు తగ్గకుండా ఉంటుంది. ఈ సీజన్ కోసమే ఉభయ గోదావరి జిల్లాల నుండి మామిడికాయ ముక్కలు కొట్టేందుకు వందలాది మంది వస్తుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూమ్లు అద్దెకు తీసుకొని ఆవకాయ సీజన్ ముగిసే వరకు హైదరాబాద్లోనే ఉంటూ ఇదిగో ఇలా పచ్చడికాయలు ముక్కలుగా కొడుతూ తక్కువలో తక్కువ అన్ని ఖర్చులు పోను నెలకు కనీసం 50,000 సంపాదిస్తుంటారు. 50 రోజులు 50 రోజులకి 50,000 సంపాదించుకుంటాం. 50 రోజులు ఉంటుంది. 5 రూపాయలు మినిమం రేట్. సుమారు 300 మంది 400 మంది వస్తారు. చిన్న రసాలు, పెద్ద రసాలు, జలాలు, నూనె రేఖ, కొత్తపల్లి కొబ్బరి. దీని గురించి వస్తామండి, మేము దీని గురించి వస్తాం. బాగానే ఉందమ్మా ఈ సంవత్సరం.
అయినా 10 సంవత్సరాలు బాగానే ఉంటుంది. మరి కత్తి రైతు పొద్దుగా ఉంటాను అందుకు కాయలు కొట్టాలి ఎక్కడి నుంచి తీసుకొస్తే కత్తి రైతు కత్తులు చార్మినార్ దగ్గర చేస్తాం. చార్మినార్ దగ్గర మిర్యాల మండి ఉంది, అక్కడి నుంచి తెస్తాం రెడీమేడ్ కత్తులు. బాగా దొరుకుతాయి. బాగా దిగుతాయి. 2000 రూపాయలు కత్తి అక్కడ. సీజన్ అయిపోగానే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతాం. పచ్చడి సీజన్ వచ్చిందంటే హైదరాబాద్ మార్కెట్ మామిడి రైతులకు కల్పతరువుగా చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుండి, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మామిడి రైతులు హైదరాబాద్ మార్కెట్కు పచ్చడి కాయలు తరలించి తామే స్వయంగా అమ్ముతూ లాభాల బాట పడుతున్నారు. ఇక్కడ చిన్న రసాలు ఒక్కో కాయ 20 నుండి 30 రూపాయలు, తెల్ల గులాబీ 25 నుండి 35 రూపాయలు, కొత్తపల్లి కొబ్బరి 30 నుండి 40 రూపాయలు, ఐదరు సాహెబ్ 25 నుండి 30 రూపాయలు, దేశావళికాయ 15 నుండి 20 రూపాయలు, పెద్ద రసాలు 30 నుండి 40 రూపాయలు, జలాలు 50 నుండి 60 రూపాయలు, నాటుకాయ ఒక్కొక్కటి 15 నుండి 20 రూపాయలు. ఇలా కాయ సైజును బట్టి ఒక్కో పచ్చడికాయ ఒక్కో ధర పలుకుతుంది. ఈ కాయలన్నీ ఎక్కడి నుంచి తెస్తారు మీరు పచ్చడికాయలు? మొగల్తూరు అండి, పేరుపాలు, నరసాపురం అండి, జంగారెడ్డిగూడెం, కాకినాడ. ఒక ఏరియా నుంచి ఒక రకం వస్తాయండి. అంటే ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? 15 రకాల దాకా ఉన్నాయి. ఏంటి ఏ రకాలు? కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు, సువన్ రేఖలు, చిన్న రసం, పెద్ద రసం. ఎప్పుడు మొదలవుతుంది మామిడికాయలు పచ్చడికాయల బిజినెస్? ఎన్నాళ్ళు ఉంటుంది? ఏప్రిల్ 15 మొదలెడతాం, జూన్ 15 దాకా ఉంటాం. 2 నెలలు ఉంటుంది. 2 నెలలు ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి రేట్లు? ఎలా ఉన్నాయి? ఏ రకం ఎంత రేట్లు చెప్పండి. ఇంకా అందరూ మొదలు పెట్టలేదు సార్, కొద్దిగా మొదలు పెట్టారు. ఏ రకం కాయ ఎంత ఉంది చెప్పండి ఒకసారి రేట్. ఉంటాయండి, సైజుని బట్టి రేట్ ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి అయితే ఫేమస్, ఎంత ఉంది కాయ? 25-30 రూపాయల రేట్లో ఉంటుంది, సైజుని బట్టి. రసాలు ఎంత ఉంది? రసాలు కూడా అంతే అండి, 30 రూపాయలు, 35 రూపాయలు. ఏ కాయ అయినా 20-25 పైన. అది